సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో ఈ వీడియోలో మనం అయితే విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. సో పోయిన వీడియోలో మనం అయితే మన బేస్ని అయితే రెడీ చేసుకున్నాం అండ్ ఆల్సో కొన్ని మాడిఫికేషన్స్ కూడా చేసుకున్నాం, కొన్ని చేంజెస్ కూడా చేసుకున్నాం, చూస్తున్నారు కదా. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో పోయిన వీడియోలో మనం అయితే మన బేస్ని రెడీ చేసుకున్నాం గైస్ అండ్ ఆల్సో కొన్ని చేంజెస్ అండ్ మాడిఫికేషన్స్ కూడా చేసుకున్నాం, చూస్తున్నారు కదా. సో అదైతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ అయితే పెడతాను, ఫస్ట్ వీడియో లింక్ అయితే. సో ఇక్కడ కొన్ని నేనైతే క్యారెట్స్ అనేది గ్రో చేస్తున్నాను. ఇదైతే నేను ఏఎఫ్కే కోసం పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇదైతే తీసేసాను ఇప్పుడు. అండ్ ఆల్సో కొన్ని ఓక్ ట్రీస్ కూడా నేనైతే గ్రో చేశాను గైస్. సో వెనకాల అదో అక్కడ, ఎందుకంటే నాకైతే కొన్ని వుడ్ అయితే కావాల్సి వచ్చింది. సో దీనికోసం చూస్తున్నారు కదా, ఈ బేస్కి అయితే నేను వుడ్డే వాడాను మ్యాక్సిమం. సో ఇప్పుడైతే నేను ఇంటీరియర్ కూడా చూపిస్తాను. సో ఇదే నా ఇంటీరియర్, దీనికోసం అయితే టఫ్ వాడాను కింద. సో ఇక్కడైతే నేనైతే విలేజెస్ని అయితే ప్లేస్ చేద్దాం అనుకున్నాను గైస్, కానీ నాకు కుదరలేదు. కావాలంటే విలేజ్ దగ్గర నుంచి తీసుకొస్తాను తర్వాత. సో ఇది నేనైతే కొంచెం డిజైన్ చేసుకున్నాను. సో ఇక్కడ స్ట్రిప్ చేయడం మర్చిపోయాను, తర్వాత చేస్తాను నేను. సో ఇక్కడ కింద అయితే నేను టఫ్ బ్రిక్స్ అయితే వాడాను గైస్. సో ఇక్కడైతే మామూలు స్టోన్ బ్రిక్స్, ఇదైతే నేను చెస్ట్ ఏరియా. సో ఇక్కడైతే నేను మైనింగ్ అనుకున్నాను ఇక్కడ రైట్ సైడ్ ముందర, కానీ ఇక్కడ వాటర్ వచ్చేసింది. సో ఈ పక్క పెట్టుకున్నాను నేను. సో ఈ పక్క కొన్ని స్మోకర్స్ అనేది పెట్టుకున్నాను నేను. అండ్ ఆల్సో ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ పెడతాను, ఇక్కడ ఫర్నేసెస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ బెడ్, ఇక్కడ నా స్టోన్ కట్టరు. అంతే గైస్, ఇంటీరియర్ అయితే ఇలా చేసుకున్నాను నేను. ఇక్కడైతే చాలా వరకు అయితే మైన్ చేసుకుంటూ వెళ్ళాను గైస్. ఐరన్ కూడా దొరికింది, సో చూపిస్తాను నేను. సో ఐరన్, ఈ డైమండ్స్ అయితే అక్కడ దొరికినట్టు మీరు చూసింటారు. స్లైమ్ కూడా అక్కడే దొరికింది. సో నా స్టాట్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను గైస్. స్టాట్స్ ఎందుకు చూపిస్తానంటే, సో నేనైతే మెల్లిగా చూపిస్తాను చూడండి. పోయిన వీడియోలో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, సో నేనైతే క్రియేటివ్ వాడాను అది ఇది అని. సో గైస్ నేను ఒకటే చెప్తాను, క్రియేటివ్ వాడితే మన డేస్ అనేవి మనకు మళ్ళీ రీఫ్రెష్ అవుతాయి, మళ్ళీ ఫస్ట్ కా నుంచి ఆడాల్సి వస్తుంది డేస్. సో నెంబర్ ఆఫ్ డేస్ 0 చూశారు కదా. ఇప్పుడు నేను నా ఐటమ్స్ కూడా చూపిస్తాను, ఎన్ని మైన్ చేశాను అనేది. సో చూడండి, సో 978 స్టోన్ అయితే మైన్ చేశాను, శాండ్. సో ఇదే గైస్ 379 లీవ్స్ అయితే అక్కడ నేను మైన్ చేశాను కదా, కలెక్ట్ చేశాను కదా. సో షియరే లేదు నీ దగ్గర, నువ్వు ఎక్కడ మైన్ చేసావని ఒకతను చెప్పాడు గైస్. సో అతని కోసం ప్రూఫ్ చూపిస్తాను నేను. సో నువ్వు చెప్పడంలో రాంగ్ అయితే ఏం లేదు బ్రో, కరెక్టే అది. కానీ నేను చూపించాలి కాబట్టి చూపిస్తాను స్టాట్స్, ప్రతి వీడియోలో చూపిస్తాను కదా స్టాట్స్. సో మ్యాక్సిమం ఎవరు చూపించారు, కానీ నేను చూపిస్తాను స్టాట్స్. సో ఒక డీప్ స్లేట్ మనకైతే దొరికింది 3 గైస్ డైమండ్స్, కానీ ఒకటైతే నేను మైన్ చేశాను, అది కూడా డీప్ స్లేట్. చూస్తున్నారు కదా ఎన్ని చంపాను ఏది అనేది. సో నేను స్టార్టింగ్లో మీకు చెప్పే ఉంటాను, షీప్స్ని కానీ నేనైతే కౌస్ని కానీ మ్యాక్సిమం బ్రీడ్ చేసేది ఎవరు చంపనని. కానీ ఇక్కడ బెడ్ అవసరం పడింది గైస్, పోయిన వీడియోలో మీకు తెలిసే ఉంటుంది. ఒక షీప్ని నేనైతే 3 చంపాను, ఒకటి ఎలా చంపాను కూడా తెలియదు నాకు. సో ఇదైతే మనకు ఇప్పుడు మెటీరియల్స్ గైస్, లిస్ట్ ఇంకొంచెం చేసుకోవాలి, సో చేసుకుంటాం. సో మనకైతే కొన్ని ఇక్కడ సార్ట్అవుట్ అయితే చేసుకుంటాను, కొన్ని మన అవసరం లేని వస్తువులను లోపల పడేద్దాం. ఫుడ్ కావాలి, షవల్ కూడా కావాలి, ఎందుకంటే డట్ అయినా మైన్ చేయాలి మనమైతే. సో గ్లాసు ఇవన్నీ మనకు కావాలి, ఎందుకంటే మీ ఇష్టం గైస్, మీరు ఎలాగైనా సెలెక్ట్ చేసుకోండి ఐటమ్స్. మనకైతే కంపోస్టర్ కూడా కావాలి అక్కడ, సో కంపోస్టర్ కూడా లోపల పెట్టేస్తాను నేను. అండ్ ఆల్సో మనకు కొన్ని ప్లాంక్స్, సో దాంతో మనం అయితే కొన్ని ఇది ట్రాప్ డోర్స్ అయితే చేసుకోవాలి. సో ఇలా ట్రాప్ డోర్స్ కూడా దాంట్లో పెట్టేస్తాను. బెడ్ అనేది కలర్ మార్చుతాను గైస్, ఆరెంజ్ డేలోకి మార్చుకుందాం, ఎందుకంటే కొంచెం థీమ్ అయితే బాగుంటుంది. ఆరెంజ్ కలర్ ఎలా వస్తుందో మీకు తెలిసే ఉంటుంది. ఎల్లో రెడ్ ఫ్లవర్స్ కలిపితే మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది, డై కలిపితే. ఇక బెడ్స్ కూడా మనైతే లోపల పెట్టేసాం. సో ఇంకా మనకైతే కావాల్సింది ఇంకా చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేనైతే షేర్ కూడా చేసుకున్నాను, కొన్ని మీకు ప్రూఫ్గా ఉంటుందని చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఒక హో కూడా చేసుకుందాం, కొన్ని కావలసిన తీసుకొని. యాక్చువల్లీ 2 మనకు కావాల్సింది. సో ఇలా 2 స్టిక్స్ పెట్టి 2 ఇలా పెడితే మనకైతే హో వస్తుంది. హో ఎందుకంటే మనం క్యారెట్స్ ప్లాంట్ చేయడానికి లోపల కొన్ని క్యారెట్స్ కూడా తీసుకున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ తీసుకుంటాను, ఎన్ని అవసరపడతాయి మనకి తెలియదు అక్కడ. సో క్యారెట్ తీసుకున్నాను, అండ్ ఆల్సో కొన్ని డట్టు కూడా తీసుకుంటాను, అక్కడ మనకు గ్రో చేయనీకి అవన్నీ, లేదంటే మనకు గ్రో కాదు కదా ప్లాంట్స్. సో ఇంకొక వాల్ కూడా తీసుకుందాం, వాల్ అయితే అవసరం పడవచ్చు దాంట్లో.
సో ఒక వాలు. ఇప్పుడు కొన్ని సైన్ బోర్డ్స్ అనేది చేసుకున్నాం మనకి సైన్ బోర్డ్స్ అనేది కావాలి. సో మన దగ్గర ప్లాంక్స్ ఉన్నాయి. సో కొన్ని సైన్ బోర్డ్స్ కావాలి కాబట్టి కొన్ని సైన్ బోర్డ్స్ చేసుకుందాం. సో ఇలా యాక్చువల్లీ కావాల్సింది 2 కానీ మనకు ఓకే 6 వస్తున్నాయి. మనకు కావాల్సింది 2 అక్కడ. అవి కూడా దాంట్లో పెట్టేద్దాం. సో మనకి ఇప్పుడు ఒక స్టేర్ కేస్ కావాలి. సో అది ఏదైనా పర్లేదు, మనకి స్టోన్ స్టేర్ కేస్ ఉంది ఆల్రెడీ. సో అదొకటి దాంట్లో పెట్టేద్దాం. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు రైల్స్ కావాలి. సో అందుకని నేను గోల్డ్, కొన్ని ఐరన్ అండ్ ఆల్సో రెడ్ స్టోన్ కూడా తీసుకుంటాను. రెడ్ స్టోన్ ఓకే, రెడ్ స్టోన్ మర్చిపోయాము, రెడ్ స్టోను. సో క్రాఫ్టింగ్లో ఒకసారి రైల్స్ అని టైప్ చేసి చూద్దాం. ఓకే, మన అయితే ఓపెన్ అయితే కాలేదు గాయ్స్ ఇంకా. సో ఇక మనమే అయితే చేసుకుందాం. రైల్స్ మనకు తెలుసు కదా గాయ్స్. సో రైల్స్ చేసుకుందాం. ఇలా గోల్డ్ అండ్ ఆల్సో రెడ్ స్టోన్ పెడితే మన పవర్ రైల్స్ అనేది వస్తాయి. ఇప్పుడైతే మనైతే మామూలు రైల్స్ చేసుకుందాం, నార్మల్ రైల్స్. సో ఇలా ఒక స్టిక్ అండ్ ఆల్సో ఇలా 6 పెడితే మనకు రైల్స్ కూడా వస్తాయి. సో సరిపోతాయి అనుకుంటున్నాను గైస్ రైల్స్. ఇవి కూడా దాంట్లో పెట్టేద్దాం, ఇవి దీంట్లో పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఒక బో కూడా తీసుకుందాం, ఎందుకంటే మనకు డిస్పెన్సర్ కావాలి. సో డిస్పెన్సర్ రెసిపీ అందరికీ తెలిసి ఉంటుంది. సో కాబల్ స్టోన్, రెడ్ స్టోన్ అండ్ ఆల్సో బో కూడా కావాలి. సో చూసేద్దాం. సో ఇలా పెట్టి బో మధ్యలో పెట్టి కింద రెడ్ స్టోన్ పెడితే మన డిస్పెన్సర్ వచ్చేస్తుంది. సో ఓకే, అది కూడా దాంట్లో పెట్టేద్దాం డిస్పెన్సర్. అండ్ ఇప్పుడు ఒక బటన్ అయితే చేసుకుందాం ఇక్కడ. సో ఇలా బటన్ చెస్ట్లో పెట్టేద్దాం. అండ్ ఆల్సో మనకు ఒక మైన్ కార్ట్ అయితే కావాలి, దానికోసం ఐరన్ కావాలి. సో ఐరన్ తీసుకుందాం. ఒక 5 అయితే చాలు మనకు. యా, సో ఒక మైన్ కార్ట్ అది కూడా చెస్ట్లో పెట్టేద్దాం. సో ఇంకా అంతే గైస్, ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఫామ్ అయితే రెడీ చేద్దాం. సో బయటికి వెళ్దాం. సో నైట్ అయితే అయింది గైస్, నేనైతే స్లీప్ వేసేయాలి. యా, ఇంకా ఐటమ్స్ కూడా తీసుకున్నాం గాయస్, ఇంకా బయటికి వెళ్ళేద్దాం. సో వెళ్ళి ప్లేస్ అయితే చూసుకుందాం. గాయస్ ఇక్కడైతే పిలేజర్స్ ఉన్నారు గాయస్, చూస్తున్నారు కదా. సో వాళ్ళని లేపేసి అయితే మిమ్మల్ని కలుస్తాను నేను. ఇది చూసారా గాయస్, హెడ్ షాట్ పడింది మనకు. ఎవడో మనకి కరెక్ట్ తలకు గురి పెట్టి కొట్టాడు. సో ఇక బిల్లులోకి అయితే వెళ్ళిపోతాం గాయస్. మనం అయితే 7 బ్లాక్స్ హైట్ వెళ్ళాలి. సో నేనైతే స్పేస్ చూసుకుంటాను. 1 2 3 4 5 6 7. ఇంకా అక్కడ ఇంకా ప్లేన్ అయితే ఇంకా మనం ఒక ప్లేస్ అయితే చేసుకోవాలి కొంచెం బేసు. అది వచ్చేసి 9x9, అంటే ఇటు 5 ఇటు 5 అటు 5, 2 3 4 5 అలా. సో మొత్తాన్ని కట్టేసాం గైస్. ఇప్పుడు మనం అయితే మిడిల్ది తీసేయాలి బ్లాకు ఇలా. అక్కడ మనం ఇది స్టేర్ కేస్ అనేది ప్లేస్ చేయాలి. అండ్ ఆల్సో దాంట్లో వాటర్ బకెట్ ఎక్కడ ఉంది, సో దొరికింది. ఇలా వాటర్ ప్లేస్ చేయాలి. ఇక మనకైతే ఇంకా సరౌండింగ్స్లో మొత్తం అరౌండ్ మొత్తం గ్లాస్తో నింపేయాలి. కంపోస్టర్ పెట్టేసాం. ఇప్పుడు పైన ఒక ప్లాంక్ పెట్టేద్దాం, దాంట్లో ఏ పడకుండా. యా, ఇంకా సరిపోతుంది గైస్. ఇంకా చుట్టూరు మనమైతే ఇలా ఒకసారి ప్లేస్మెంట్ రాంగ్ అయింది. సో అక్కడ గ్లాస్ అయితే పెట్టాలి. నేనైతే ఆరెంజ్ గ్లాస్ తీసుకుంటాను. యా, ఆరెంజ్ గ్లాస్ ప్లేస్ చేద్దాం. అలా 2 బ్లాక్స్ హైట్ ఉన్నారు గైస్, ఎందుకంటే విలేజర్ మన దాంట్లోంచి వెళ్ళిపోతాడు. సో అలా. సో మిడిల్ బ్లాక్ అయితే చూసుకోండి ఒకటి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు మనం అక్కడ ట్రాప్ డోర్స్ అనేది ప్లేస్ చేయాలి. సో ఎలా అంటే మనకు ముందు డట్టు పెట్టాలి కింద. సో చూపిస్తాం చూడండి. ఒకటి కింద అయితే ప్లేస్ చేసాం, ఇంకా పైన ఇంకొకటి. దానికోసం డట్ కావాలి. డట్ హైట్ పెట్టుకొని ఇక్కడ ఒక ట్రాప్ డోర్, అంతే. ఆ ట్రాప్ డోర్ పైన ఉన్న ట్రాప్ డోర్ని ఇలా మూసేయాలి, అంతే. సో ఇప్పుడైతే మనం విలేజర్ని అయితే తీసుకురావాలి గాయస్. సో నేనైతే ఈ పక్క నుంచి తీసుకొస్తాను. దానికోసం కొంచెం ప్లేస్ చేసుకుంటాను. ఇలా స్టేర్ కేస్ మాదిరి చేసుకున్నాను. ఇక్కడ ఇదైతే గ్లాస్ తీసేయాలి గాయస్ నేను. యా, గ్లాస్ తీసేసి లోపల అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా. సో విలేజర్ కావాలంటే నాకు ఒక కంపోస్టర్ కావాలి గాయస్. సో దాంతోనే నేనైతే తీసుకొస్తాను వాళ్ళని. దానికి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ నా దగ్గర లేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇన్వెంటరీలో పెట్టుకుంటాను గాయస్ క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు నాకు స్లాబ్స్ అయితే కావాలి, దాంతో కంపోస్టర్ చేసుకోవాలి నేను. ఎందుకంటే వాళ్ళని
తీసుకురావాలి కదా విలేజెస్ని. సో ఇక్కడ ప్లేస్ అయితే చేసుకున్నాం కదా. యా కంపోస్టర్ ఇంకోటి కూడా తీసుకెళ్తాం. సో మొత్తానికి నేనైతే వీళ్ళని దీంట్లో వేసేసాను గైస్ విలేజర్స్ని. ఒకడైతే మనకి ఫార్మర్ కూడా అయిపోయాడు ఇక్కడ. సో ఇక నేనైతే ల్యాండ్ని ఫామ్ అయితే చేయాలి. ఇప్పుడు క్యారెట్స్ని దాంట్లో ప్లాన్ చేయాలి. సో ఇక్కడ బేస్ అయితే మిమ్మల్ని కలుస్తాను నేను. మొత్తానికి ప్లాన్ చేశాను గైస్. ఇక మనకైతే పని అంతా బయటే ఇంకా. సో ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా మనకైతే కిందే పని. సో ఇలా మనమైతే కిందికి 5 గ్లాస్ అయితే కిందికి వేసుకోవాలి. పైన బ్లాక్ నుంచి వేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా 2 3 4 5. సో డట్ అయితే తీసేద్దాం. సో ఇప్పుడు ఎన్నికైతే వెళ్దాం. ఇప్పుడు ఆ రెడ్ ఉంది కదా, ఆ రెడ్ నుంచి వేసుకోవాలి ఇప్పుడు మనం కింది బ్లాక్ వరకు, కింది గ్లాస్ బ్లాక్ వరకు. సో చూపిస్తాను చూడండి. సో పైన బ్లాక్కి తగలాలా 1 2 3. సో అలా 1 2 3. సో ఇప్పుడు ఇక్కడ కింద ఒకటి ఎక్స్ట్రా వస్తుంది మనకు. దానికి నేనైతే ఇప్పుడు డట్టు వాడతాను. సో చూపిస్తాను చూడండి. సో ఇలా డట్టు పెట్టి ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇలా డట్టు తీసేయచ్చు. సో ఇంకా ఇది మొత్తం డట్టు. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి గైస్. సో ఇప్పుడు కింద వాల్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా జంప్ అయితే చేయాలి గైస్, లేదంటే మనకి ప్లేస్ కాదు. ఇక్కడ డట్టు పెట్టుకొని ఇంకా మనమైతే గ్లాస్ పెట్టిద్దాం అక్కడ. సో గ్లాస్ పెట్టుకోవాలి. జంప్ చేసి ఇది పక్క గ్లాస్ అయితే పెట్టుకొని ఇంకా పైన దాని హైట్ వరకు తీసుకెళ్ళాలి. డట్టు తీసేయచ్చు ఇప్పుడు. సో ఈ పక్క ఆ పక్క ఫిల్ చేసేయచ్చు. ఇక్కడ ఒక హైట్ పెట్టుకొని ఇప్పుడు ఆ హైట్ వరకు తీసుకెళ్ళాలి. సో ఇలా. సో ఇక దాన్ని అయితే క్లోజ్ చేసేయచ్చు కదా. నేనైతే ముందు పైకి వెళ్తాను వాటర్ వేసుకొని. వాటర్ తీసేస్తాను. సో ఇంకా పైన మొత్తం మనం క్లోజ్ చేసేయచ్చు. ఒక బ్లాక్ వదిలేయాలి, ఎందుకంటే అక్కడ మనం సైన్ బోర్డ్స్ పెట్టాలి. సో ఇప్పుడు ఈ పక్క ఒక ట్రాప్ డోర్ పెట్టాలి మనం. ఆ ట్రాప్ డోర్ ఏదైనా బ్లాక్ ఉందని చెప్పి విలేజర్ వెళ్తాడు అక్కడికి. ఇక మొత్తం మనం గ్లాస్తో ఇది ఫిల్ చేసేయాలి కలిసి ఇలా. సో చూస్తున్నారు కదా. సో ఇక వాటర్ అయితే పోసేయాలి ఇక్కడ. సో చూపిస్తాను చూడండి ఇలా. సో ఇలా విలేజర్ అక్కడి వరకు అయితే వస్తాడు. సో అక్కడ నుంచి మనం తీసేయచ్చు. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతాను నేను. సో ఇప్పుడైతే కొన్ని టెంపరీ బ్లాక్స్తో ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు మనకైతే కావాల్సింది డిస్పెన్సరు. సో డిస్పెన్సర్ తీసుకుని దాని మీద అయితే ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, బటన్ కావాలి అండ్ ఆల్సో కొంచెం గ్లాసు. సో డిస్పెన్సర్ ఇలా పెట్టాలి ఫేసింగ్ ఈ పక్క. సారీ రాంగ్ ప్లేస్మెంట్ పడింది. సో పైకి ఎగిరితే మనకు పడుతుంది అక్కడ. సో అలా ఫేసింగ్ అయితే ఇటు సైడ్ ఉండాలి. సో ఇక దాంట్లో ఇంక డట్ అయితే తీసేయచ్చు మనం వెనకాల. సో ఇలా ఇప్పుడు టెంపరీ బ్లాక్ పెట్టుకొని ఇప్పుడు మనం అయితే దాని కింద గ్లాస్ అయితే పెట్టాలి ఇలా. సో ఒక 2 చాలు అనుకుంటున్నాను. యా 2 చాలు గైస్. కింద పైన ఇంకోటి పెట్టేసి కొంచెం హైట్ పెట్టుకొని ఇక్కడ పెట్టి దానిపైన ఇంకోటి పెట్టేసాను గ్లాసు. సో ఇలా, ఎందుకంటే అక్కడ నుంచి తీసుకుంటాడు, ఆ మైన్ కార్ట్ అనేది తీసుకుంటుంది మనకు. సో ఇలా విలేజ్ అనేది తీసుకొని అటువైపు తీసుకెళ్తుంది. దానికోసం మనకు రైల్స్ కావాలి. ఈ డట్ అయితే తీసేస్తాను ఇప్పుడు. మొత్తానికి లుక్ అయితే బాగానే ఉంది గైస్. సో ఇప్పుడు పైన అయితే మనం రైల్స్ అయితే పెట్టుకుందాం. సో కొంచెం డట్తో పైకి వెళ్తాను. సో దీంట్లో కొంచెం మైన్ కార్డ్స్ పెట్టేద్దాం మనం. ఒకటి ఉంది నా దగ్గర. అండ్ ఆల్సో బటన్ ప్లేస్ చేద్దాం దాంట్లో. ఇప్పుడు పవర్ రైల్స్ పెట్టేద్దాం. సో ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుందాం డట్ని. ఈ పైన కూడా పెట్టేద్దాం. సో ఇలా లాస్ట్ వరకు పెట్టేద్దాం. ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు గైస్. సో చూపిస్తాను చూడండి, ఎందుకంటే తను కింద పడిపోవచ్చు అక్కడ నుంచి విలేజరు. సో నేనైతే కిందికి పెట్టుకుంటాను. మీకైతే నేను కొంచెమే చూపిస్తాను ఇక్కడ.
తర్వాత అయితే నేను చేసుకుంటాను ఆఫ్లైన్లో. ఇప్పుడు మామూలు రెడ్స్ పెట్టేయచ్చు. సో ఇలా అక్కడికి వచ్చి మనం ఆగిపోతాడు విలేజరు. సో ఇక ఫైనల్ లుక్ అయితే ఇంతే గైస్. సో చూస్తున్నారు కదా. సో ఒకసారి డట్ వేసుకొని పైకి అయితే వెళ్దాం, చూద్దాం పైనుంచి ఎలా ఉంటుందో. సో పైకి అయితే వెళ్దాం ఒకసారి. యా కలర్ఫుల్గా ఉంది గైస్. సో చూస్తున్నారు కదా, బాగానే ఉంది పైనుంచి. సో ఆ క్యారెట్స్తోనే వాళ్ళు బ్రీడింగ్ అయితే చేస్తారు. ఆ బేబీ బెడ్ చూసి అట్రాక్ట్ అవుతుంది. సో ఇలా నీళ్ళల్లోకి వస్తుంది. పెద్ద అయిన తర్వాత లాస్ట్కి వస్తుంది, అంటే పెద్ద విలేజర్ అయిన తర్వాత. ఇంకా మైన్ కార్డ్స్లో నుంచి మనం తీసుకోవచ్చు వాళ్ళను. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో మీకైతే ఏ పార్ట్ నచ్చిందో లైక్ చేయండి, అండ్ ఆల్సో ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో పోయిన వీడియో లాగా, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.